సార్ నేను మామూలుగా 20 ఇయర్స్ అయిపోయింది నేను స్టడీస్ ఆపేసి. ఇప్పుడు నేను దాని తర్వాత ఖాళీగా ఉన్నాను కదా అనేసి నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ బ్యూటీషియన్ కోర్సు. ఆ కోర్స్ చేశాను. చేసి నేను పార్లర్ అనేది స్టార్ట్ చేశాను. దాని తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్ కోసం నాకు 10th అవసరం పడింది. దానికోసం ఆ ఆలోచనతో నేను 10th మళ్ళీ చదివి రాయాలి అనేసి చదివి రాశాను. ఈరోజు పాస్ అయ్యాను సార్. 365 వచ్చాయి సార్. అది మా చిన్న అబ్బాయితో కలిసి రాసి ఇద్దరం పాస్ అవ్వడం ఇంకా సంతోషంగా అనిపించింది. రాసేటప్పుడు అంటే చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా, కొంచెం టెన్షన్ అనేది వచ్చింది. కానీ కొంచెం చదివితే కాస్త గుర్తుంటాయి, నాకు కొంచెం ఆ నాలెడ్జ్ ఉంది, దానివల్ల రాయగలిగాను. అంటే అప్పట్లో త్వరగా మ్యారేజ్ అయిపోయింది సార్ నాకు, అందువల్ల అప్పుడు నిలిపేయాల్సి వచ్చింది. దాని తర్వాత చదివించాలని చూశారు కానీ కుదరలేదు, అవసరం పడలేదు. తర్వాత మళ్ళీ నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనేసి నాకు అనిపించి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. మా అబ్బాయిని అడిగామండి సార్. అబ్బాయి కానీ 10th కాబట్టి డే టైంలో వర్క్ చేసుకొని నైట్ టైంలో బాబుని డౌట్స్ ఏమన్నా ఉంటే అడిగి కొంచెం చూసుకొని చదువుకునేదాన్ని. ఫస్టే సార్, ఇంతకుముందు నేను చేయలేదు. 9th అయింది, 10th స్టార్ట్ అయింది, అప్పుడే ఆగిపోయాను. ఇప్పుడు చదివాను, ఫస్ట్ టైమే పాస్ అయిపోయాను. ఇంట్లో వాళ్ళంతా ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా పేరు శ్రీహర్ష. నాకు 10thలో 505 మార్క్స్ వచ్చాయి. నేను మా మమ్మీతో కలిసి రాశాను 10th. మా మమ్మీతో పాటు నేను కూడా 10th రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఎలా అనిపించింది? అంటే మమ్మీకి చెప్పించడం కానీ లేదా మమ్మీతో కూర్చొని చదవడం? అంటే బాగుంది. అంటే మమ్మీతో కూర్చొని చదవడం, ఈవినింగ్ మమ్మీ పార్లర్ చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేను మమ్మీ మళ్ళీ చదువుకునేవాడిని. నేను స్కూల్కి వెళ్ళేసి 7:30కి 8కి ఆ టైంలో వచ్చేవాడిని. మమ్మీ కూడా 9కి 8:30 అలా వచ్చేసేది. అప్పుడు మేమిద్దరం కూర్చొని చదువుకునేవాళ్ళం. మమ్మీది కాళహస్తి దగ్గర, నాది ఇది శ్రీ విద్య. మ్యాథ్స్లో అడిగేవాళ్ళు, హిందీలో అడిగేవాళ్ళు, కొన్ని అలా అడిగేవాళ్ళు. మొత్తం క్లియర్ చేసేవాళ్ళు.